షాపింగ్ మాల్ అయిన సంస్థ ఏదైనప్పటికీ కస్టమర్ల అభిరుచులు వ్యాపారంలో క్రొత్త ధోరణులను వడిసిపట్టి పోటీ ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యం. అలా తీసుకెళ్లాలంటే సంస్థ నిర్ణయాల్లో పదును ఉండాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగించుకునే టెక్నాలజీయే బిగ్ డేటా అండ్ డేటా అనాలిసిస్. అసలేంటి బిగ్ డేటా డేటా అనాలిసిస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1990s అంటే 1990 తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగంలో వచ్చిన మార్పుల వల్ల ప్రజల లైఫ్ స్టైల్స్ అంటే జీవన విధానాల్లో రోజు రోజుకు మార్పులు బాగా పెరిగాయి. శాటిలైట్లు, విమానయానం అంటే ఎయిర్లైన్ సంస్థలు, బ్యాంకింగ్, వెబ్ సర్వర్స్ మొదలైన వాటి నుంచి పెద్ద మొత్తంలో డేటా క్రియేట్ అవుతోంది. ఈ డేటాతో సమాచారం, ఆర్థిక, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఈ-కామర్స్ మొదలగు రంగాల్లో డేటా అనలిటిక్స్ మరియు విశ్లేషణకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న డేటా గత 15 ఏళ్ల నుంచి ఉన్నదే. అయితే ఈ 15 ఏళ్లలో ఒక సంస్థకు సంబంధించిన మొత్తం డేటా 10 టెరాబైట్స్ అంటే 1000 GB కంటే ఎక్కువ లేదు. కానీ ప్రస్తుతం ఒకే రోజులో 10 టెరాబైట్స్ డేటా ఉత్పత్తి అవుతుంది. ఈ అనలిటిక్స్ చూస్తేనే నేడు ఐటీ రంగం ఎంతగా విస్తృతి చెందిందో అర్థమవుతుంది. భవిష్యత్తులో కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్ల వంటి ఆధునిక సాంకేతికను ఉపయోగించేవారు అధికమై ప్రతిరోజు లావాదేవీలు ఆన్లైన్ మరియు ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతున్నాయి. ఇలా పెద్ద మొత్తంలో డేటా జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయిన డేటాను సేకరించడం, స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడం ఇలాంటి ప్రక్రియే బిగ్ డేటా మరియు డేటా అనలిటిక్స్. ఈ డేటా అనలిటిక్స్ కోసం అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్ అండ్ టెక్నికల్ పద్ధతులను అనుసరించి విశ్లేషిస్తారు. ఈ విధంగా కంపెనీలు తమ వ్యాపార అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలను తీసుకోవడంలో కీలక పాత్ర డేటా పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ కామర్స్ అంటే ఈ-కామర్స్ చాలా అధికంగా పెరుగుతోంది. కోరుకున్న వస్తువులు తాము ఉన్న దగ్గరికే వస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కంపెనీలకు సంబంధించిన వెబ్సైట్లలో కస్టమర్లు వెల్లడించే వివరాల ద్వారా కంపెనీలు వారికి సేవలు అందిస్తున్నాయి. దీంతో కస్టమర్ల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఆయా కంపెనీలకు లేదు. అందువల్ల డేటా అనలిస్టుల సేవలు ఇప్పుడు తప్పనిసరిగా మారాయి. వినియోగదారులు అందించే వివరాల ద్వారా వారు ఎలాంటి వస్తువులను కొంటున్నారు, ఎంత ధరకు వాటిని కొంటున్నారు, ఏ సమయంలో షాపింగ్ చేస్తున్నారు, ఏ విధానాల్లో ఏ పేమెంట్ పద్ధతుల్లో పేమెంట్ చేస్తున్నారు, ఇలాంటి అనేక రకాల సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించేదే డేటా అనలిటిక్స్. సాఫ్ట్వేర్ రంగంలో కూడా కంపెనీలు క్రమంగా అనలిటిక్స్ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, జెన్పాక్ట్, టీసీఎస్, ఐబిఎం, విప్రో, డెల్ వంటి సంస్థలు అనలిటిక్స్ టెక్నీషియన్స్ను ఉపయోగించుకొని వారికి భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఐటీ రంగంలో కూడా అనలిటిక్స్కు తీవ్ర డిమాండ్ ఏర్పడుతోంది. సాధారణ ఐటీ నిపుణులతో పోలిస్తే అనుభవం మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కు 30 నుంచి 50% అధిక వేతనాలు కూడా లభిస్తున్నాయి. అందువలన
డేటా అనలిటిక్స్ కెరియర్గా ఎంచుకునే వారికి చాలా చక్కగా ఉంటుంది. ప్రస్తుతం బిగ్ డేటా అనలిటిక్స్ విభాగము విలువ ఏడాదికి సుమారు $200 కోట్ల ఉంది. ఇది 2025 నాటికి 8 రెట్లు వృద్ధి చెంది అంటే సుమారు $16 బిలియన్ చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిగ్ డేటా అనలిటిక్స్ మార్కెట్లో భారత్ 10వ స్థానంలో ఉంది. వచ్చే 3 ఏళ్లలో తొలి 3 మార్కెట్లలో ఒకటిగా భారతదేశాన్ని నిలపాలని ఐటీ పరిశ్రమ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఐటీ సేవలు, ఎడ్యుకేషన్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, రియాలిటీ, సూపర్ మార్కెట్, ఈ-కామర్స్, టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, బీమా, హెచ్ఆర్, మార్కెటింగ్ వంటి రంగాలకు చెందిన కంపెనీల్లో డేటా అనలిస్ట్ మరియు డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్ అండ్ బిగ్ డేటా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వంటి ఉద్యోగాలకు చాలా గిరాకీ. ఈ డిమాండ్ను గమనించిన హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ JNTU ఇంట్రడక్షన్ టు అనలిటిక్స్ పేరుతో బీటెక్ కంప్యూటర్స్ నందు 3వ ఏడాదిలో ఒక ఆప్షనల్గా ఈ సబ్జెక్టును ప్రవేశపెట్టింది. 4వ ఏడాది మొదటి సెమిస్టర్లో బిగ్ డేటా అనలిటిక్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనే 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. అదే ఎంటెక్ మొదటి సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ కోర్సులో ఈ పాఠ్యాంశాలు ఉన్నాయి. డేటా అనలిటిక్స్ రంగంలో కెరియర్ చక్కగా ఉండాలన్నా, ఉన్నత అవకాశాలు రావాలన్నా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు మారుతున్న అంశాలను తెలుసుకోవాలి, వాటిపై పట్టు సాధించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాబేస్కు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం సాధించాలి. హడూప్, స్పార్క్, పైథాన్, స్కేలా, హైప్, పిగ్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, స్టాటిస్టిక్స్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, డేటా విజువలైజేషన్, SQL వంటి కోర్సులు నేర్చుకుంటే డేటా అనలిటిక్స్ రంగంలో ఉన్నతమైన కెరియర్కు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి యువత ఇలాంటి ట్రెండింగ్ టెక్నాలజీలు నేర్చుకొని తమ కెరియర్ను ఉన్నతపరచుకోవాలని ఆశిస్తున్నాం. ఇలాంటి చక్కటి టెక్నికల్ వీడియోలు, వినోదదాయకం మరియు విజ్ఞానదాయకమైన వీడియోలు అందించడానికి టెక్నాలజీ ట్రెండ్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.